నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులైంది. ఎన్నెన్నో ఆశలు మరెన్నో అంచనాలతో మొదలైన నవ్యాంధ్ర ప్రయాణంలో గత 5 ఏళ్ల కాలం ఓ చీకటి అధ్యాయం. జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి గత 5 ఏళ్లలో రాష్ట్రం దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా భూలోక నరకంగా గత పాలకులు మార్చేశారు. అందుకే చరిత్ర పుటల్లోంచి తుడిచిపెట్టుకుని పోయారు. వైసీపీ వాళ్లను ప్రజలు ఓడించలేదు, వాళ్లను వాళ్లే ఓడించుకున్నారు. చంద్రబాబు 4వసారి సీఎంగా 100 రోజుల పాలనలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని దృఢంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ శతదినోత్సవ సర్కారు పౌర సమాజం, మేధావి వర్గం ఎన్ని మార్కులు వేస్తుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు నూర్ మహమ్మద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే బీసెట్టి బాబ్జీ గారు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా నూర్ మహమ్మద్ గారు, రాష్ట్రాన్ని ఓపెన్ జైలుగా మార్చేసి ఊపిరి పీల్చుకోవడానికి కూడా భారంగా అనిపించేటువంటి పరిస్థితుల నుంచి విముక్తికి ప్రతినిధిగా మొదలైనటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజుల సందర్భాన్ని ఎలా చూడవచ్చు? మనం ఈ 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఏదైతే ఇందాక మీరు చెప్పినట్లు 5 సంవత్సరాల అంధకారాల పాలన నుంచి విముక్తి కలిగిందని ఆనందపడుతూ ఉంటే ఒకవైపు, రెండో వైపు అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఈ 100 రోజులు సరిపోయి ఉండదని నేను భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం అనుకుంటున్నాం అంత చీకటి పాలన అనేది మనం 2014కు ముందు రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగినటువంటి పరిస్థితి కన్నా అప్పుడు కూడా జరగనంత నష్టం ఇప్పుడు జరిగిందని నేను భావిస్తున్నాను. ఒక్క సాక్షి పత్రికకి నిన్న మొన్న వస్తున్నాయి వాస్తవాలు బయటికి. 530 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రజల డబ్బుల్ని సాక్షి పత్రికకి దారి మళ్లించారనేసి కనబడుతున్నది. ఇట్లాంటి చీకటి కోణాలు అనేక వందల వేలు ఈరోజు కూరుకుపోయినటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి కష్టం వచ్చిందంటే ఎవరు గుర్తొస్తారంటే చంద్రబాబు గుర్తొస్తారా అనిపించే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు తనకు తాను చేసినటువంటి తప్పుని గుర్తించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు కావాలని ఎన్నుకున్నట్లు మనకు కనపడుతున్నది. 14లో అట్లే కనిపించింది. ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి కనపడినట్టు మనం గుర్తించవచ్చు. కానీ ఈ 100 రోజుల పరిపాలనలో ఒకవైపు 1వ తేదీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికే ఎక్కడి నుంచి ఈ ప్రజాధనాన్ని కలెక్ట్ చేసి ఇవ్వాలి అనేది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి ఆ వేతనాలు ఇవ్వడానికే సరిపోని బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ గ్యారెంటీలను అమలు చేసే దాని మీద చాలా చిత్తశుద్ధితో, చాలా బాధ్యతగా ఏదైతే వృద్ధులు, వికలాంగులకి, వయో వృద్ధులకి ఇస్తున్నటువంటి పెన్షన్ని 3000 నుంచి 4000కి పెంచడమే కాకుండా దాని గత బకాయిలు కూడా జోడించి 1వ తేదీ కన్నా ముందే ఈరోజు 7,000 రూపాయలు దాదాపు 64 లక్షల మంది ప్రజానికానికి అందించడం అంటే అది మామూలు విషయం కాదు. రెండో వైపు వాలంటీర్లతోనే ఇది సాధ్యం, వాలంటీర్లు లేకపోతే ఈ ప్రజా పంపిణీ సాధ్యం కాదని గత ప్రభుత్వాలు ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పాలకులకి ఆల్టర్నేటివ్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతోనే ఈ పెన్షన్లు పూర్తిగా పంపిణీ చేయొచ్చు, ఎటువంటి థర్డ్ పర్సన్ లేకుండానే డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించవచ్చు అని ఒక మోడల్గా చూపించినటువంటి పరిస్థితి మనకు కనపడింది. ఈరోజు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడానికి ఒక సంపూర్ణమైనటువంటి కృషి జరుగుతుందని భావిస్తున్నానండి. బాబ్జీ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 100 రోజుల సందర్భంగా ఇది మా మంచి ప్రభుత్వం అంటూ ప్రజల ముందుకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. ఈ 3 నెలల ప్రయాణం పైన మీ పరిశీలన ఏంటి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం. 100 రోజుల్లో కూడా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అటువైపు అడుగులు వడివడిగా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉండడం, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉండడం, ఇక్కడ మళ్ళా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం, 3 పార్టీలు కూటమితో పాటుగా మేధావులు, ఈ సమాజాన్ని హితం కోరుకునే వాళ్ళు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం. ముఖ్యంగా నేనైతే ఈ 100 రోజుల్లో 100 పాయింట్లు చెప్పగలిగే ముందు ఒక 5-6 అంశాలను మేము ముందు పెట్టాలి. పెన్షన్ల కోసం కానీ, ఉద్యోగస్తుల జీతభత్యాలు కానీ, జనరల్గా ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఈ అమరావతి పోలవరానికి అప్పుడే ఒక మార్గం సృష్టించారు. నిన్నను కూడా క్యాబినెట్లో పోలవరం కోసం చెప్పి ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తాం, కాపర్ డ్యాం కట్టాలి, కొత్త కాపర్ డ్యాం కడతామని చెప్పి ప్రకటన చేశారు. అట్లాగే ఏపీ అనగానే అమరావతి, పోలవరంతో పాటుగా అత్యంత గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 13,326 పంచాయతీలు ఏకబిగున ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డు తీసుకొచ్చారు. అలాగే స్థానిక సంస్థలకు నిధులు. నేను బాగా ఆనందపడిన అంశం ఏంటంటే ఆగస్టు 15 రోజున ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 ఇచ్చి
జెండా పండగని గ్రాండ్గా చేయమని చెప్పినప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలో కదలిక గొప్ప కదలిక వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి గారు జీతాలు ఇవ్వలేరేమో, పెన్షన్లు ఇవ్వలేరు అని అనుకున్నప్పుడు దాదాపుగా 64 లక్షల మందికి పెన్షన్లు అవలేలుగా ఇచ్చారు 1వ తారీఖుని. ఇంకా పైపచ్చి ఒకరోజు ఆదివారం పడిందని చెప్పి ముందు రోజు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కీలకంగా అయినటువంటి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేంద్రం నుంచి తీసుకురాగలిగారు. వెనుకబడిన ప్రాంతాల నిధులు నేను ఈ రాష్ట్ర విభజనప్పుడు సమస్య అది. వెనుకబడినటువంటి జిల్లాలో లోక్సత్తా పార్టీ నుంచి మేము ఒక డ్రాఫ్ట్ కూడా అప్పుడు ఇచ్చాం పెద్దలు జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో. ఇక్కడ ఉత్తరాంధ్ర 3, రాయలసీమ 4, 7 జిల్లాలకి ఆ నిధులు సేకరించడంలో గొప్ప విషయం. ఇలాగే అన్ని అంశాలు చూసుకుంటే అద్భుతం. డిఎస్సి పెద్దలు చెప్పారు, డిఎస్సి కోసం తీసుకున్నా, పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకున్నా, అట్లాగే అన్నిటికన్నా పరిపాలనలో ఒక కొత్త పోకడను తీసుకొస్తే నిన్న మనం రాష్ట్రంలో 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ 290 సబ్ రిజిస్టర్ ఆఫీసులో బ్రిటిష్ కాలం నాటి రాచరిపు పోకడలను పక్కన పెట్టి సామాన్యమైన ప్రజలు క్రయ విక్రయాల కోసం ఒక అధికారి దగ్గరికి వచ్చినప్పుడు సమాంతంగా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని క్రయ విక్రయాలు జరగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించేసి సిసోడియా గారి నేతృత్వంలో రాష్ట్రం అంతా కలిపి పోడియంలు తీశారు. నేను నిన్న పరిశీలనకు వెళ్ళిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కక్షిదారుడు, ఒక వినియోగదారుడు ఎక్కడో అక్కడ అధికారి ఏమోని పోడియం మీద కూర్చొని తన ఏదో శాసిస్తున్నట్టు మనందరం చేతులు కట్టి నిలబడే కాకుండా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. లేట్ అయితే టీ ఇమ్మంది, మంచినీళ్ళు పెట్టమంది, కూర్చోడానికి సౌకర్యాలు ఇమ్మంది. ఇది ప్రజాపాలన. ప్రజల అనుకూలంగా ఈ పరిపాలన సాగుతుందన్నదో ఈ 100 రోజుల్లో దాదాపుగా 90 మార్కులు ప్రజలు ఈ నూతన ప్రభుత్వానికి ఓటేశారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నూర్ మహమ్మద్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఇటీవల వచ్చినటువంటి విజయవాడ వరదలు. ఈ వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ స్పందన, పనితీరు ఎలా ఉంది మీకు? గతంలో హుదూద్ తుఫాను విశాఖపట్నంలో వచ్చినప్పుడే ఆయన రుజువు చేసుకున్నాడండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ విజయవాడలో ఇంత పెద్ద వరద వస్తుందని, ఎందుకంటే గత 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాదు. అంతటి విపత్కరమైన పరిస్థితిని కూడా అంత వయసులో 72 సంవత్సరాల వయసులో వచ్చి కలెక్టర్ ఆఫీసులో బస్సులో కూర్చొని ఆయన చేసినటువంటి సేవలు, రాత్రి 11, 12 కూడా ప్రజలతో మమేకమైపోయి పనిచేసినటువంటి, తాను చేయడమే కాకుండా అందరితో చేయించడం, మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులతో కలెక్టర్ల దగ్గర, సిఎస్ల దగ్గర మొదలుపెట్టి కింద ఆఫీసర్ల దాకా ఎవ్వరికీ సెలవులు లేకుండా అందరినీ రప్పించి వరదల నుంచి బయటికి ప్రజల్ని ఏ విధంగా గట్టెక్కించాలని ఒక మొత్తం యంత్రాంగాన్నంతా దింపి వారం రోజుల్లో మొత్తం క్లియర్ చేయించడానికి ఒకవైపు కష్టపడమే కాకుండా ఆ వరదల్లో నష్టపోయినటువంటి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు ఒకరిద్దరు కొంచెం బాధలతో తన ఆవేదనని విన్నవించుకోవడానికి అధికారుల దగ్గరికి వస్తారు. ఆ అధికారులకి అప్పటికే ఆదేశాలు ఇచ్చారు, ఎవరైనా అట్లాంటి ఆవేదనతో వచ్చిన వాళ్ళకి ఆప్యాయతగా మీరు మాట్లాడాలి, వాళ్ళ కష్టాన్ని వినాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం తాను వీలైనంత త్వరగా ఏ విధంగా ఈ రెక్టిఫికేషన్ చేయాలని ఒక కృతనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో మొత్తం యావత్ ప్రభుత్వాన్ని కదిలించి కొద్ది రోజుల్లోనే దీన్ని పూర్తిగా సమూలంగా క్లియర్ చేయించడానికి ఒక బృహత్తరమైనటువంటి ఈ దేశంలో ఒక రోల్ మోడల్, ఒక విపత్తు వస్తే ఏ విధంగా ఈరోజు పరిష్కారం చేయొచ్చో చూపించే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. అన్నం అందించడంలో కావచ్చు, నీళ్ళు ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలను అందించడంలో కావచ్చు, అది బియ్యంతో పాటు ఇతర ఐటమ్స్ 7-8 ఐటమ్స్ ప్రతి కుటుంబానికి ఆ వైపు జరిగినటువంటి నష్టాన్ని సమకూర్చడానికి ఒకేసారి ఎవ్వరం పూర్తి చేయలేము. కానీ ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కల్పించడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో చేయగలిగింది. కానీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు సహజంగా ఉంటాయి. ప్రతిపక్షాలు ఏం చేయాలి? చేతనైనంత సహాయం చేయాలి. ఆ సహాయాన్ని మర్చిపోయింది ఈ ప్రతిపక్ష హోదా ఎట్లయితే మర్చిపోయింది, ప్రజలు ఇవ్వలేదో ఆ కోపంతోనే వచ్చి ఎక్కడ బురద దొరుకుతుంది ప్రభుత్వాన్ని అంటియాలి, ఎక్కడ అవకాశం దొరుకుతుందని కాసుకొని వేపర్లాడి వేచి చూసి ఎవరో ఒకరో ఇద్దరు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి ప్రభుత్వం మీద దాడి చేయించడానికి ఈ సమయాన్ని కూడా వదలకుండా ప్రతిపక్షం ఈ విధమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలు కానీ చీకొట్టారండి. బాబ్జీ గారు, ఇప్పుడు సీఎంగా చంద్రబాబు చేసినటువంటి తొలి 5 సంతకాల ప్రభావం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది? ఒకటి పింఛన్ల పెంపు, అలాగే అన్న క్యాంటీన్ల ప్రారంభం, డిఎస్సి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల పౌర స్పందన ఎలా ఉంది? తప్పనిసరిగా ప్రజలు ఏమైతే కోరుకున్నారో 5 అంశాల్లో మొట్టమొదట రాష్ట్రంలో ప్రమాదం అని కోరుకునేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి ఈ ఉపశమనం పొందారు ప్రజలు చాలా హాయిగా. అందుకని ఈ ప్రభుత్వం గెలిపించిన తర్వాత ప్రజలు తమంతట తాముగా రిలాక్స్ అయిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అట్లాగే అన్నిటికన్నా కీలకంగా అన్నా క్యాంటీన్లు పెట్టడం, మళ్ళీ డిఎస్సి సెలక్షన్స్, అలాగే అన్నిటికన్నా కీలకంగా డోక్రా రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, ఇది లక్షల మందికి వర్తించేటట్టు, ఇలాగ ఇవన్నీ చక ముఖ్యమంత్రి గారు చేసేటప్పటికి ప్రభుత్వంలో చాలా గొప్ప కదలిక వచ్చింది, ప్రజల్లో కూడా గొప్ప ఆలోచన వచ్చింది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన మొట్టమొదటి పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అమ్మయ్య మమ్మల్ని బ్రతికించారా అయినా అని చెప్పని. ఇవి చాలా మంచి మార్కులు తీసుకొచ్చే. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రభుత్వం అనగానే నాది అనే ఫీలింగు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చింది. నాది అనే ఫీలింగ్ ఎందుకు వస్తుంది అంటే, నా సమస్యకు పరిష్కారం చూపిస్తేనే తన నాయకుడు అంటారు, నా సమస్య కోసం మాట్లాడితేనే ఓ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అనుకుంటారు. కాబట్టి స్పష్టంగా ఈ 5 అంశాలు ప్రజలు మనసులో ఉన్నాయి. అందుకనే ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కొన్ని చిన్న అంశాలు మనం ఇంకా సర్దుబాట్లు చేయగలిగితే ప్రభుత్వానికి ఇంకా 100% గొప్ప ఆలోచనలు వస్తాయి, గొప్ప పరిపాలన ఉంటుంది. అన్నిటికన్నా నేను ఆనందపడేది ఒక్కటేనండి, గత ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మాట్లాడడానికి ఎక్కడ ఉండేది కాదు. అందరూ ఇన్ఛార్జీలే. సర్వజనుల శాఖ మంత్రి ఒకరుంటే ప్రాంతాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లే మాట్లాడేవారు. ఏ మంత్రి అయినా సరే తన పేరు చెప్పుకోవడానికి లేదు, తనకి కేవలం మంత్రి అంటే కారు, ఫోను, ప్యూను, ఈ 3 తప్ప మంత్రి అంటే స్వేచ్ఛ లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. ఈరోజు స్పష్టంగా మంత్రులందరూ మాట్లాడుతున్నారు. నిన్నను మనమందరం అనుకుంటే వరద నేషనల్ కలామిటీలో విజయవాడలో ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఉద్యోగస్తులు, ఎంతమంది పోలీసులు, ఎంతమంది మున్సిపల్ వర్కర్స్ ఇంత పని చేయగలిగారంటే ప్రజల ప్రభుత్వం కాబట్టి అందరూ చొరవ చూపించారు. గ్యారంటీగా ప్రజల హృదయాల్లో ఈ 5 అంశాలతో పాటుగా పరిపాలన పరంగా గొప్ప ముద్ర ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నూర్ మహమ్మద్ గారు, గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా ప్రజా సంపదను దోచేశారు, అలాగే ప్రకృతి వనరులు, ఖనిజ సంపద, వీటన్నింటిని దోచుకున్నారు. ఈ 100 రోజుల ప్రజాప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది? సహజ వనరులతో పాటు ప్రజాధనాన్ని సంపూర్ణంగా 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించారనేది మనం కళ్ళగట్టినట్లు కనపడుతుంది. దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చింది, అనేక కష్టాలు వచ్చాయి కాబట్టి అవన్నీ కొంత సమయం దొరికినప్పుడు మొత్తం విచారణ నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. రెండో వైపు ఈ 5 సంవత్సరాల తర్వాత మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఇసుక మాఫియా అనేది కళ్ళ కట్టినట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారు, నదులన్నింటినీ లూటీ చేసేశారు. ఈరోజు విజయవాడ వరదలు రావడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కృష్ణానదిలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక మాఫియా, అసలు ఊటలు ఎక్కడ పడితే అక్కడ ఎంత లోతుకెళ్ళిపోయారో తెలియదండి. ఇసుకని ఎక్కడికి పడితే అక్కడ పంపించేశారు. అసలు విశాఖ ప్రాంతం నుంచి ఒరిస్సాకు అమ్ముకున్నారు, ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి బెంగళూరుకి అమ్ముకున్నారు, మన కృష్ణా గుంటూరు నుంచి ఇటువైపు హైదరాబాద్కి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఇల్లు కట్టుకోవాలి, సామాన్యుడు ఇసుక కావాలంటే ఎవరికి అందుబాటులో ఉండదు. తమిళనాడు తంబేలకే ఇసుక ఆంధ్రప్రదేశ్లో అమ్మేశారు. వాళ్ళు అక్కడ కార్మికులను కూడా, చిన్న కార్మికులు ఎవరన్నా పనిచేయడానికి పోతే వాళ్ళకి అనుమతించే వాళ్ళు కాదు, కేవలం తమిళనాడు నుంచి తెచ్చుకొని ఎంత అయినా దోచుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నామరూపాలు లేకుండా ఇసుక దోపిడీ జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ అర్థమవుతున్నది, ఎవరైనా ఒక గృహాన్ని నిర్మించుకోవాలన్నా, ఒక భవనాన్ని కట్టుకోవాలన్నా ఇసుకని ఉచితంగా, ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇసుక పూర్తిగా సంపూర్ణంగా ఉచితంగా ఇస్తామని, కేవలం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తప్ప ఇసుక ఈరోజు ఉచితంగా సామాన్యుడు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మనం పరిశీలించవచ్చు. రెండో వైపు సముద్ర తీరం ఏదైతే ఉందో, సముద్ర తీరంలో గతంలో ప్రతి చోట ఒక పోలీస్ని ఏర్పాటు చేసేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఆ వేతనాలు కానీ ఇవ్వడానికి లేవని మొత్తం కోస్టల్ గార్డులందరినీ తీసేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకు తీసేశారు అని మనం చూడవచ్చు. ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఎవడైనా దోచుకోవాలనుకున్నా ఎటువంటి హద్దులు లేకుండా ఉండాలి, కనీసం ప్రభుత్వం పోలీసుల పర్యవేక్షణ కూడా లేకుండా ఉండాలంటే అసలు సరిహద్దుల్లో ఉన్నటువంటి కోస్టల్ గార్డులను కూడా తీసేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోస్టల్ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో దోచుకున్న వాళ్ళు అలవాటు పడిపోయారు, మళ్ళీ వాళ్ళకి అవకాశం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం నిబంధనలతో కోస్టల్ గార్డులను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. బాబ్జీ గారు, ఇప్పుడు విశాఖపట్నంలో వైకాపా నేత వాళ్ళ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు సంబంధించినటువంటి నిర్మాణాలను కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం కూలగొట్టింది.
ఉత్తరాంధ్రలో ఇంకా ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, వాటి సంగతి ఏంటి అసలు? తప్పనిసరిగా అండి. నేహార్ రెడ్డి మొత్తం అన్నీ ఏవైతే అక్రమంగా కట్టారో అన్నిటినీ పగలగొట్టమని చెప్పి కోర్టు స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు. అయితే ఇవి కాకుండా ఉత్తరాంధ్ర బేసికల్గా వెనుకబడినటువంటి ప్రాంతం అండి. ప్రజలు చాలా సౌమ్యులు. ప్రజలు ఏ రకంగా ఎవరి పనాలు చూసుకునేవాళ్ళు తప్ప పక్కోడింట్లో ఏం జరుగుతుందో పట్టించుకునేవాళ్ళు కాదు. దీన్ని వైకాపా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసి ఇక్కడ ఇన్ఛార్జీలుగా చాలామందిని వేసి వాళ్ళతో దోపిడీ చేయించారు. అంటే ముందు భయపెట్టడం, భూమి కావాలని, అది ఇవ్వకపోతే 22A పెట్టడం, నోటీస్ ఇప్పించడం, లేదు అంటే రమ్మనడం, ఎంతో కొంత ఇస్తా ఉండడం, లేదనుకోండి రౌడీలు తీసుకురావడం, ఫెన్సింగ్ వేయించడం, గొడవ చేయించడం. చాలామంది దద్దిరిల్లిపోయారు, చాలామంది. అందుకని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర తగ్గిపోయింది. పైనుంచి వచ్చిన వాళ్ళు విపరీతమైనటువంటి పాత్ర. ఎందుకంటే మనం ఏ రంగం చూసినా విశాఖపట్నంలో అన్ని చోట్ల అన్ని భూములు, చివరికి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములు వదిలిపెట్టలేదు. 26,000 కోట్ల రూపాయలకి పాత ఐటీఐ కానీ, పాలిటెక్నికల్ కాలేజ్ కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలు కానీ, చివరికి ఓల్డ్ డైరీ ఫారం కానీ అన్నీ కలిపి తాకట్టు పెట్టేసింది. తాకట్టు పెట్టి 26,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వం ఎక్కడ కూడా సామాన్యుని ఎవరిని ఉండనివ్వలేదు. చివరికి విశాఖపట్నం ఎంపీ అయితే పూర్తి కబ్జా. అది పాపం చివరికి క్రిస్టియన్ మిషనరీ తాలూకా స్థలాలు కూడా కబ్జా. దానిపైన ఇప్పుడు కోర్టు దావాలు నడుస్తూ ఉన్నాయి. ఇది అదేని కాదండి, ఎక్కడ పడితే అక్కడ భీమిలి ఎండాడ దగ్గర నుంచి భీమిలి చివరి వరకు, అట్లాగే అటువైపు అచ్యుతాపురం వరకు ఇది అదేని కాకుండా ఏది దొరికితే అది అడ్డగోలుగా దోచారు. దీనికి అధికారులు కూడా బాగా సహకరించారు. కాబట్టి ఇప్పుడు గ్యారంటీగా ప్రభుత్వం మేల్కొంది. గుడ్ ఆఫీసర్స్ అందరినీ వేసింది. ఆఫీసర్లకు అందరికీ ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో అన్ని రకాలుగా, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమిలిపట్నం దగ్గర, అట్లాగే శ్రీకాకుళం దగ్గర మొత్తం సముద్ర తీరంలోని ఈ శాండ్ కూడా అమ్మకాలకి సిద్ధం చేశారు, ఏర్పాట్లు చేశారు. దాన్ని అడ్డుకోగలిగాం మేము అందరమే. ఎందుకంటే అది కూడా ఇంకా అమ్మేస్తే సముద్రపు ఇసుక దగ్గర కూడా ఇక అమ్మకాలు ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. రెండోసారి గెలిస్తే అది కూడా జరిగిపోయి ఉండేది. మత్స్యకారుల వేటకి వెళ్లకుండా ఇక ఇంకేమవుతుందంటే కంప్లీట్గా ఈ శాండ్ సముద్రపు ఇసుకను కూడా అమ్మేసుకొని దాని ద్వారా వ్యాపారాలు చేసుకోవాలనుకున్న పరిస్థితి. నూర్ మహమ్మద్ గారు, గత ప్రభుత్వ హయాంలో అనేక దారుణాలు జరిగాయి. చాలామంది అమాయకుల్ని శిక్షించారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తుల్ని ఎక్కడికక్కడ చెరబట్టారు. చట్టం పైన గౌరవం కలగాలంటే దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంకా మెతకగా ఉందని ఒక వాదన ఉంది. దీనిపైన మీరు స్పందన ఏంటి? అంటే 100 రోజులు అయింది కాబట్టి చాలా చోట్ల ఇదే మీరు అనుకున్నట్లే ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే గత ప్రభుత్వంలో తనకు అనుకూలంగా మలుచుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కావచ్చు, సహజ వనరులని కొల్లగొట్టడం కావచ్చు, ఈ రెండింటిపైన గత జరిగినటువంటి తప్పిదాలను విచారణ నిర్వహించి దోషులను శిక్షించడం ఒకవైపు అయితే, వాళ్ళే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చేరి మళ్ళీ ఈ దోపిడీని కొనసాగించడానికి 4 అడుగులు ముందుకేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని పట్ల కూడా తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం చాలా కఠినంగా ఉంటే తప్ప మళ్ళీ అట్లాంటి వ్యక్తులు ఇక్కడ చొరబడి కూడా ఇట్లాంటి తప్పులు చేయడానికి మళ్ళీ అవకాశాలను ఎదురు చూసుకొని వెంటబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఇంత ఈజీ, సహజ వనరులను కొల్లగొట్టడం ఇంత ఈజీ, మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయింది. దానికోసం అవసరమైతే ఈరోజు ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ రానియలేదనుకోండి పక్కనే బీజేపీలో పోదాం, లేకపోతే ఇంకో అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారి జనసేనలో పోదాం. ఇట్లాంటి రకరకాల ఆలోచనల్లో కొంతమంది గతంలో ఈ విధంగా దోపిడీదారులుగా ముద్రపడిన వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాల్ని ఉమ్మడి కూటమి ప్రభుత్వం 3 పార్టీలు సమన్వయంగా చర్చించే అవసరమైతే ఇట్లాంటి వ్యక్తుల్ని గుర్తించి ఏ పార్టీలోకి అట్లాంటి వాళ్ళని రానియకుండా అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం వాళ్ళపైన విచారణ నిర్వహిస్తే ఖచ్చితంగా వాళ్ళు దోషులుగా మిగులుతారు. ఆ విధంగా వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అవకాశాన్ని, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉన్నాయి, అయినా దీని పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందండి. బాబ్జీ గారు, ఇప్పుడు జగన్ పాలనలో రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. చాలా పరిశ్రమలు ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. తిరిగి పునర్వైభవం తేవడం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఈ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఎంఎస్ఎంఈల మీద దృష్టి పెట్టారు. అట్లాగే ఈ కొత్త పరిశ్రమలు రావాలి. జగన్ ప్రభుత్వంలో సహకార రంగం కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. అట్లాగే ఫెర్రో ఎల్ఎస్ పరిశ్రమలు నిర్వీర్యం అయిపోయాయి. జూటు మిల్లులన్నీ, జనపనార పరిశ్రమలన్నీ నిర్వీర్యం అయిపోయాయి.
ఇవన్నీ ఏకబిగును తెరవాలి, ఇవి నడిపించాలంటే కష్టం. కానీ దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి చెరుకు ఎప్పుడైతే తగ్గిందో సహకార రంగం నుంచి ఇథనాల్ కర్మాగారాలు తీసుకురావడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రంలో ప్రకటన చేశారు, ఇథనాలే భవిష్యత్తుకు అవసరమని. ఆ ఇథనాల్కి ఈ సహకార చక్కెర ఫ్యాక్టరీలు పనికొస్తాయి. అట్లాగే ఇప్పుడిప్పుడు మనకి మేజు పంట పెరిగింది, అది ఇథనాలకు కూడా పనికొస్తుంది. అలాగే మనం ఫెర్రో ఎల్ఐస్కి రాయితీలు కావాలి, ఆ ఫెర్రో ఎల్ఐస్ పరిశ్రమలకి విద్యుత్ రాయితీలు కావాలంటున్నారు. మనం సోలార్ ప్యానెల్స్ ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి చనువుగా ఎక్కువ పెట్టాలంటున్నారు. కాబట్టి విద్యుత్ పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చి కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఉత్తరాంధ్రలోనే తీసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దాదాపుగా 30 నుంచి 40 వేల మందికి ఉపాధి కలుగుతుంది ఆ ఎయిర్పోర్ట్ వల్ల, అంటే ఆన్ రికార్డు ఆఫ్ రికార్డులో కూడా. కాబట్టి మినీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలన్నీ పెద్ద ఎత్తున రావాలి. ముఖ్యంగా మహిళలకి ఎక్కడికక్కడ వాళ్ళంతటా వాళ్ళుగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు స్వయం కృషితోటి వాళ్ళు ముందుకు రావడానికి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల నుంచి 10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రయోజనమే. ఏదేమైనప్పటికీ ఒకవైపు మనకు చేనేత కార్మికులు మగ్గంపై నేసేవాళ్ళు ఉన్నారు పుష్టిగా, మరొక వైపు బట్టల పరిశ్రమలు ఉన్నాయి. మనం రాయదుర్గంలో తీసుకుంటే అటున్నాయి. ఇక ఉత్తరాంధ్రలో అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. అలాగే పరిశ్రమలతో పాటుగా మనకు అరకు కాఫీ పొడి కలిసి గిరిజన కార్పొరేషన్లో వస్తువులు తీసుకున్న మన పరిశ్రమలు అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం వేగంగా త్వరగతిన చేయడానికి కావాల్సి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ముందుగా ఐటీ మీద దృష్టి పెట్టారో, ఈరోజు ఎంఎస్ఎంఈల మీద దృష్టి పెట్టి ప్రతి చదువుకున్న విద్యార్థి కంటే అన్నిటికన్నా కీలకం ఏంటంటే నైపుణ్యత కలిగినటువంటి ఉపాధి కావాలి, నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ ఇవ్వాలి యువతకి. ఈ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేయగలిగితే గ్యారంటీగా మంచి పరిశ్రమలు వస్తాయి. అన్నిటికీ వాతావరణం ఒకటి మనకి సహకరించింది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంత్రులంతా పరుగు తీస్తున్నారు. మంత్రులు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ పరిణామంలో గ్యారంటీగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ బాబ్జీ గారు, అలాగే థ్యాంక్ యూ నూర్ మహమ్మద్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ప్రతిధ్వని.